ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ చిక్కుకున్నాడు. లంచం కేసులో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ను అరెస్టు చేశారు. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యులను ఇరికించబోమని 9 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి ఇప్పటికే 5 లక్షలు నగదు తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. మిగిలిన 4 లక్షల కోసం మరోసారి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగాడు ఇన్స్పెక్టర్. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని అధికార నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో చూపని 13 లక్షలు బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మాకు కంప్లైంట్ రావడం వల్ల ఇవాళ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కంప్లైంట్ దగ్గర ఇక్కడ ఇన్స్పెక్టర్ మహేందర్ గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని కేసులో ఇరికిస్తామని చెప్పి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే 9 lakhs కుదిరింది. ఆ 9 lakhsలో ఆల్రెడీ 5 lakhs తీసుకున్నాడు అతను. ఇంకా 4 లక్షల కోసం వేధిస్తుండగా ఈరోజు పట్టుకోవడం జరిగింది.